కృష్ణ గురించి మీకింకా తెలీదు. వాడక్కడికి వెళ్ళాడు అంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్. హలో సార్, ఐఎమ్ వర్ష, అకౌంట్స్ మేనేజర్. సి వర్ష, ఒక కంపెనీకి అకౌంట్స్ డిపార్ట్మెంట్ అనేది ప్రాణం లాంటిది. కాబట్టి మేనేజ్మెంట్ కి అకౌంట్స్ కి మధ్య చాలా దగ్గరి సంబంధాలు ఉండాలి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా సరే లోపలికి వచ్చేటప్పుడు నన్ను పర్మిషన్ అడిగి రావాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చేయచ్చు. నీకోసం నా రూమ్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సార్? సార్ కాదు, కాల్ మీ కృష్ణ. ఇప్పుడే చెప్పాను కదా, అకౌంట్స్ కి మేనేజ్మెంట్ కి మధ్య చాలా మంచి రిలేషన్ ఉండాలని. మనం మన రిలేషన్ డెవలప్ చేసుకుంటేనే కంపెనీ గ్రోత్ బాగుంటుంది. ఏమంటావు వర్ష? ఏం మాట్లాడట్లేదు? ఎస్ సార్, మీరు చెప్పింది కరెక్టే సార్. వెరీ గుడ్. మళ్ళీ సార్ అని పిలుస్తున్నావు అంటే ఆఫీస్లో అలా పేరు పెట్టి పిలిస్తే బాగుండదు కదా సార్. సరే, అందరి ముందు వద్దులే, కానీ ఎవ్వరూ లేనప్పుడు కృష్ణ అని పిలు. సార్? అదే, మన మధ్య ర్యాప్ పెరగలి కదా. హే, నీ నవ్వు చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అకౌంట్స్ చూస్తారా సార్? డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ష్యూర్ వర్ష, ప్లీజ్ కమ్. సార్, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా సార్? వై నాట్? ఇంత డీటెయిల్డ్గా చెప్తుంటే ఎందుకు అర్థం కాదు? సారీ సార్, సారీ. సారీ కాదు, ఇంకొకసారి మళ్ళీ మనం తలలు కొట్టుకుందాం. ఎందుకు సార్? ఎందుకేంటి? బొమ్మరిల్లు సినిమా చూడలేదా? ఒక్కసారి కొట్టుకున్న తర్వాత రెండోసారి కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయంట సినిమాలో చెప్పారు. జోక్ కాదు, నేను నమ్ముతాను. నా కొమ్ములు వస్తే బాగుండదు. ఇంకొకసారి కొట్టుకుందాంరా. ఊరుకోండి సార్, అలా ఎలా వస్తాయి? ఒకవేళ వస్తే చూడ్డానికి బాగుండదు. నాకు కాదు, నీకు. సార్? ఆ ఛాన్స్ ఇవ్వడం ఎందుకు? అనుకోకుండా యాక్సిడెంటల్ గా ఒకసారి కొట్టుకున్నాం, ఇంకొకసారి కావాలని కొట్టుకుందాం, అంతే కదా? కమాన్. వర్ష, మనిద్దరం ఒక సెల్ఫీ దిగుదామా? ఎందుకు సార్? అంటే కంపెనీలో నాకు మొట్టమొదటిసారిగా అకౌంట్స్ గురించి ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నావు కదా, జస్ట్ ఒక మెమరీ. సార్, మీరు నాకు బాస్. యాక్చువల్గా నేను మీతో సెల్ఫీ దిగాలని అనుకోవాలి, కానీ మీరే నన్ను సెల్ఫీ అడుగుతున్నారు. నో, ఇక్కడ బాస్లు సబార్డినేట్స్ ఎవ్వరూ లేరు. ఇక్కడ అందరూ సమానమే. కమ్.
ఇంకొంచెం దగ్గర రా. హే వర్ష, స్మైల్. థ్యాంక్ యూ. సార్ మిగిలిన అకౌంట్స్ పర్వాలేదు, నేను అవి తర్వాత డీటెయిల్డ్గా చూస్తాను. అయితే నేను వెళ్తాను సార్. హే, కాసేపు కూర్చో. అకౌంట్స్ కాకుండా ఇంకా వేరే ఏమి మాట్లాడవా? ఇంకే ఉంటాయి సార్. హే, ఐ మీన్ కంపెనీకి సంబంధించినవే వేరే మ్యాటర్స్ ఇంకేం లేవా అని అడుగుతున్నాను. అవి నాకంటే సుబ్రహ్మణ్యం గారికి బాగా తెలుసు సార్. అతన్ని పంపిస్తాను సార్. హే వద్దు, నేను చూసుకుంటాను. సార్ ఉంటాను సార్. ఏదైనా డౌట్ ఉంటే నన్ను పిలవండి సార్. ఎక్స్టెన్షన్ నెంబర్ 143 సార్. 143. వావ్, దట్స్ ఎ మ్యాజికల్ నెంబర్. ఒరే సుబ్బిగా, నువ్వు నా కోసం భలే అమ్మాయిని అకౌంట్స్ మేనేజర్గా పెట్టావురా. నీ ఓవర్ యాక్షన్ నచ్చకపోయినా ఈ విషయంలో మాత్రం భలే నచ్చావురా. హే వర్ష, నా గుండెల్లో కోరికల వర్షం కురిపించేశావు. ఎప్పుడు నా చేతికి దొరుకుతావో, ఎప్పుడు ఈ దోర జాంపండుని కొరికి తింటాను. ఏంటమ్మా, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఏ చెవులు పోయాయా? ఇదేంటి ఇలా కోపడుతుంది? కోపం బాగా తగ్గిపోయిందని చెప్పింది, అంత అబద్ధమేనా? నేనిక్కడ అరుస్తూ ఉంటే అలా కళ్ళప్పగించి చూస్తావేంటి? ఏమైంది? అసలు మీరెందుకు అరుస్తున్నారు అమ్మాయి గారు? ఎందుకా? నా హాల్ టికెట్ ఇక్కడ పెట్టాను. ఏమైంది? హాలా? ఏ హాలమ్మా? హాలా? అదే, ఏ సినిమా హాలమ్మా? దేవీనా, సుదర్శనా, సంధ్యానా, శాంతినా? ఏ సినిమా హాలు? సినిమా హాల్ ఏంటి పంకజం? మీరే కదా అమ్మాయి గారు హాల్ కి వెళ్లే టికెట్ అన్నారు. ఏ సినిమా హాల్ టికెట్ అని అడుగుతున్నాను. నీకు బాగా పొగరెక్కింది పంకజం.